పాస్ అవటం కాదయా, రావాల్సిన సంపద కూడా ఇవ్వండి. రాష్ట్రానికి ఇస్తానన్నారు, ఎంతో ఆదాయం ఇస్తానన్నారు, ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, ఇవ్వండి అంటే బాగుంటుంది. కానీ మా గాని మచిలీపట్నం మాయే, విజయవాడ విఐ గా అంటే మళ్ళీ గన్ను కాదు, గుంటూరు అంటే గన్ను కాదు, జగన్ అనుకో. మాకు ఏం మాట్లాడచ్చు అసలు? మీకు ఒక విలువ ఉందన్నా. ఇప్పటికీ జనం అర్థమవుతుంది, వెనకమాల అలా ఏం చూసి వేసేవాళ్ళారు బాబు ఈసారి ఎవరు చూడరని అనుకుంటున్నారు జనం. ఆ ఫీలింగ్ ఈరోజు జనంలో పడిపోయింది. నిన్నటిదాకా ఆధారం ఉందన్న, అభిమానం ఉంది నాకు కూడా, ఏదో తెలుగు మాట్లాడుతున్నారు. కానీ నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే చాలా బాధ అనిపించింది నాకు. అదే ఉద్దేశంతో చెబుతున్నా, ఇప్పటికైనా మారాలి. అవునయ్యా, రాజ్యాంగంలో రాజధాని లేదు, రాజ్యాంగంలో ముఖ్యమంత్రి కూడా లేదయ్యా, అది కూడా తెలుసుకుంటే బాగుంది. లోక్సభలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఈయన వార్డు మెంబర్ కూడా ఎక్కువ అన్నాడు, కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వార్డు మెంబర్ కూడా కాదు, ఈయన అసలు కౌన్సిలర్ కూడా ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. అనొచ్చు. వెళ్ళు పులివెందులు వెళ్ళు, పిఠాపురం వెళ్ళు, ఎన్ని రోడ్లు పడ్డాయో లెక్కబెట్టు. పిఠాపురం వెళ్ళు, పులివెందులు వెళ్ళు, ఎన్ని ఇల్లు ఇచ్చారో లెక్కబెట్టు. సామాన్యుడు ఎక్కడ బాగుపడ్డాడో లెక్కబెట్టు. గవర్నమెంట్ ఉద్యోగికి ఒక కిట్ అనేది ఇచ్చారు చూసావా, ఒక గవర్నమెంట్ ఉద్యోగి గర్వంగా చెప్పుకుంటున్నాడు చూసావా, అది ఎక్కడనేది వెళ్ళి చూడు, అప్పుడే తెలిసిద్ది నీకు. నువ్వు ఆయనకి ఈయనకి పోటీ అన్నప్పుడు, ఈయన వచ్చి 2 ఏళ్ళు అయింది, ఎంతో చేశాడు. నువ్వు ఎంతో కడపలో ఎంపీగా పోటీ చేయడానికి ఎంతో కష్టపడ్డావు, ఎన్నో చేసావు నువ్వు. మరి నువ్వు పోరాటం చేయాలి కదా నీ రాష్ట్రం కోసం. అదేమంటే నేను రాయలసీమ నా కడప పెట్టుకోకూడదా రాజధాని అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? లోక్సభలో అన్ని పార్టీలు ఆమోదం తెలిపే అమరావతి అని చెప్పేసి రాజధాని, కానీ ఇదే ఆంధ్ర నుంచి వచ్చిన వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? భారతదేశం మొత్తం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, అందరూ ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు నవ్వుతున్నారన్నా. వీళ్ళు నలుగురు చేసిన పనులకి నవ్వుతున్నారు. లెక్కలు చెప్పండి, ఎప్పుడు పూర్తి చేస్తాం? మీ వాళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాల నుంచి? ₹1 తెచ్చారా? ₹1 కేంద్రం నుంచి మీరు తీసుకొచ్చారా? రాజధానికి కానీ మిగతా వేటికైనా మీరు తెచ్చారా? మీరు మాట్లాడగలిగారా? మరి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని సొమ్ము అంటారు, మరి 5 సంవత్సరాలు మీరే పరిపాలించారు, ఏం చేశారు? అడగచ్చుగా ఉమ్మడి రాజధాని సొమ్ము, మరి ఎందుకు మాట్లాడలేదు? ఎన్నో ఉండయన్నా పనికి రాని మాటలు మాట్లాడి, ఏందిరా నాయన ఈయన ఇలా తయారవుతున్నాడు అని బాధపడుతున్నారు కింద ఉన్నాడు. ముఖ్యంగా మిగతా ఏమంటారంటే సలహాదారు. ఆ పనికి మాలిన వాళ్ళు యాడ్ నుంచి వచ్చారో, మరి భారతదేశంలో పుట్టారో, లేదా పక్కన దేశాల్లో పుట్టారో, లేదా లండన్లో చదువుకున్నారో, లండన్లోనే చదివారంట బేవకూఫులు అనకూడదు. అట్లాంటి పనికి మాలిన పెట్టుకుని వైఎస్ గారి పేరు తీసేస్తున్నాడు ఆయన. ఇప్పటికైనా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కలవరిస్తాం, బాధపడుతున్నాం, ఈయన ఏంది ఇలా తయారవుతున్నాడని. ఇప్పటికైనా మారాలి అని మేము కోరుకుంటాం.